బౌద్ధ సూత్రాలను అధికారికంగా స్వీకరించడంపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. సరే, మీరు బౌద్ధ సూత్రాలను తీసుకోవాలనుకుంటున్నారా? అయితే దానికోసం ఒక భిక్షువు దగ్గరికి వెళ్ళాలి, కఠినమైన ఆచారాలు పాటించాలి అని అనుకుంటున్నారేమో. కాని అసలు విషయమేంటంటే, ఈ నైతిక నిబద్ధత అంటే శీల అనేది పూర్తిగా మీ సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది, పెద్ద పెద్ద ఆచారాలపై కాదు. సరే, మన మొదటి పాయింట్, మీ సంకల్పమే అన్నీ. అంటే మీరు వల్లించే మాటల కన్నా నేను ఈ నియమాలను పాటిస్తాను అని మనస్ఫూర్తిగా అనుకోవడమే అదే చేతన. చాలా శక్తివంతమైనది. మీకు పాలీ భాష రాకపోయినా ఫర్వాలేదు, మీ స్వంత భాషలోనే గట్టిగా నిశ్చయించుకుంటే చాలు. మంచిది. మరి ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ఒకవేళ భిక్షువు ఎవరూ అందుబాటులో లేకపోతే, ఇక రెండో పాయింట్ ఇదే. ఇందులో చాలా సౌలభ్యం ఉంది తెలుసా? మీ అంతట మీరే సూత్రాలను స్వీకరించవచ్చు. కేవలం ఓ కాస అహం భంతే అని చెప్పి మీరు ఎన్ని సూత్రాలు తీసుకుంటున్నారో స్పష్టంగా అనుకోవాలి. అంటే 5 అయితే పంచశీలమని, 8 అయితే అష్టాంగ ఉపోసథశీలమని అన్నమాట. ఇక చివరిగా మూడవది, ఒకవేళ పొరపాటున ఒక సూత్రాన్ని మీరు పాటించలేకపోయినా కంగారు పడకండి. ఇదే మీ ఫైనల్ ఎగ్జామ్ కాదు. మీ తప్పును గుర్తించి మళ్ళీ ఆ సూత్రాలను స్వీకరించడం ద్వారా మీ నిబద్ధతను సింపుల్గా రీసెట్ చేసుకోవచ్చు. ఇలా పదే పదే చేయడం వల్ల మీ బుద్ధి కుశలత ఇంకా బలపడుతుంది కూడా. సో, చూశారుగా, బౌద్ధ సూత్రాలను స్వీకరించడం అనేది కఠినమైన ఆచారాల గురించి కాదు. అది మీ హృదయపూర్వక సంకల్పంతో ముడిపడిన ఒక వ్యక్తిగత, అనుకూలమైన అభ్యాసం.